మెత్తని మన్ను మంచి మట్టి చేయబడాలి, దాన్ని మంచి నేల అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, రెండవది, ఒక చెట్టు ఫలించాలంటే మొదటిది మంచి నేల, రెండవది ఏం కావాలి? ఇంతమంది చెప్పారు మీరు. ఆ చెట్టుకి ఏం కావాలి? నీరు. ఆ చెట్టుకి ఏం కావాలి? నీరు. మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. ఏమండి? నీటి కాలువల యోరన అంటే చెట్టు బ్రతకాలి, ఆ చెట్టు ఫలించాలంటే దానికి ఎప్పుడు నీరు అందుతూ ఉండాలి. దాని వేరెక్కడ ఉండాలట? నీరు దగ్గర ఉండాలట. ఏమండి? కొలస్సీ పత్రికలో రాయబడింది ఏమంటే, మీరు క్రీస్తునందు వేరుపారిన వారై అన్నాడు. స్తోత్రం కలుగును గాక. రెండో కార్పేష్ చదువు. రైట్, అదే వచ్చిన ఆయన యందు వేరుపారిన వారై అంటే, ఇప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది ఉంది, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు. అంటే చెట్టు నీటి కాలువల యోరన నాటబడితే వేరెక్కడ ఉంటుంది? ఆ నీటిలో నీటి వాసనను, నీటిని లాక్కుంటుంది కదా. ఇప్పుడు ఆ నీరు ఏదంట? క్రీస్తు అంటే వాక్యము. మనము గనక వాక్యము మీదనే ఆధారపడితే, వాక్యాన్ని బాగా నేర్చుకుంటే, వాక్యాన్ని బాగా ధ్యానిస్తే, వాక్యములో నుండే వేరు లాగుకునేటువంటి నీరు, వేరు లాగుకునే శక్తిని బట్టే చెట్టు అభివృద్ధి చెందుతుంది కదా. ఒక విశ్వాసి అభివృద్ధి ఎక్కడుంది? వాక్యములో, క్రీస్తులో ఉంది. చాలామంది ఇది విడిచిపెట్టారు, క్రీస్తుని విడిచిపెట్టి అయ్యగారులు పట్టుకుంటున్నారు. అయ్యగారు అంటే చాలు మా గురించి, అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు, అయ్యగారు ప్రవచనం చెప్తే చాలు, అయ్యగారు చేయి పెడితే చాలు. అయ్యగారు ఏమండి? ముందు ఎవరు? ముందు దేవుడు కదా. అయ్యగారు బోధించేవాడు, ప్రార్థించేవాడు మాత్రమే. నీకు శక్తిని ప్రసాదించేది ఎవరు? నీకు జీవాన్ని ప్రసాదించేది ఎవరు? ఏమండి? పౌలు నాటాడు, అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అన్నాడు కదా కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో. వృద్ధి ఇచ్చేది ఎవరు? పౌలు నాటుతాడు, అపోల్లో నీరు పోస్తాడు. కానీ డెవలప్మెంట్ ఇచ్చేది ఎవరు? ఫలింపిచ్చేది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఫలించాలి అని అంటే అది ముందు మంచి నేలను నాటబడాలి. ఆ నేల నువ్వే. రెండవది, ఆ చెట్టుకి మంచి నీరు కావాలి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నీరు, అందుకే నేను మంచి నీరు అని చెప్పాను. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నీరు మొక్కలు మొలవు. అక్కడ నేల ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొన్ని ఏరియాలో ఉన్న వాటరు కొన్ని మంచివి కావు. ఏమండి? కాబట్టి మంచి నీరు కావాలి. ఆ మంచి నీరు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మంచి నీరు ఎవరనంటే దేవుని వాక్యము. మనము గనక మన బలాన్ని ఇందులో చూడగలిగితే, మన శక్తిని ఇందులో చూడగలిగితే, దేవా నీ వాక్యము ద్వారా నన్ను బలపరచు, నీలో నుండి రావాలి నాకు శక్తి, నీలో నుండి నాకు రావాలి ఉద్యమం, నీలో నుండి రావాలి నాకు ఏదైనా అని దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆ మొక్క, ఆత్మీయ జీవితం అనే మొక్క తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక మొక్క అభివృద్ధి పొందడానికి దానికి నీరు కావాలి. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి చాలినంత నీరు ఉన్నది. ఈ నీరు గురించి హెస్కేలు గ్రంథంలో రాయబడింది. నేను దేవుని మందిరానికి వెళ్ళాను, అక్కడ మందిరంలో నుండి తూర్పు వైపున నీరు ప్రవహిస్తా ఉంది. అది మొదటగా చీలమండలు, తర్వాత మోకాల లోతు, తర్వాత నడుముల లోతు, తర్వాత మునిగిపోయినంత, ఈదలేనంత లోతు ఉన్నది. ఒక భక్తునికి కావలసినంత సమృద్ధి అయిన వాటర్, జీవజలం అనే వాటర్, నిత్య జీవం అనే వాటర్, ఎనర్జీ అనే వాటర్. ఓ భక్తుడు ఆత్మీయంగా తాను అభివృద్ధి చెందడానికి, ఆత్మీయ బలాన్ని పొందడానికి, ఆత్మీయతలో లోటు లేకుండా, ఇంకా ఇక్కడ పొరపాటు కనపడుతుంది, ఇక్కడ లోటు కనపడుతుంది అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా సంపూర్ణ సత్యము, సత్య సంబంధమైనటువంటి సుజలము ఇందులో ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రతి సందర్భములో ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఆదరిస్తుంది. ఒంటరిగా ఉన్న వారిని చూపిస్తుంది, ఏం పర్వాలేదు దేవుడు ఉన్నాడని. నువ్వు జంటగా ఉన్నావా? జంటగా ఉన్న వారిని చూపిస్తుంది వాక్యం, ఇద్దరు కలిసి ఉండడం వల్ల కట్టగలుగుతుంది అని. గుంపుగా ఉన్నావా? గుంపులో కూడా వాక్యం చూపిస్తుంది, సైన్యములకు అధిపతి యెహోవా అని. కాబట్టి మన
జీవితంలో జన్మించింది మొదలుకొని మరణం వరకు, మరణం తర్వాత కూడా మనకు సరిపడినటువంటి వాక్యం, సరిపడినటువంటి వాటర్ ఇక్కడ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు మొన్న మ్యాథ్యూస్ గారు మంచి ఒక్క కొటేషన్, అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తాటిస్తాడు. ఒక చిన్న మాట, అది ఎవరికో ఉజ్జీవకరంగా మారింది. యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి, యేసుక్రీస్తుని చూపించడానికి ఈ అరటి పండులో యేసుప్రభు ఉన్నాడు, ఈ యాపిల్ పండులో యేసుప్రభు ఉన్నాడు, ఈ జెండు బాం సీసాలో యేసుప్రభు ఉన్నాడు, దీన్ని టచ్ చేయండి మీకు కనపడతానని చెప్పాల్సిన అవసరం లేదు. అది వాక్యము తెలవని వారు చేసే పని. బైబిల్ గ్రంథంలో డైరెక్ట్ గా యేసుప్రభు కనపడుతున్నాడు. ఇదిగో ఈయన యేసుప్రభు అయ్యా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు సాయం చేస్తాడని ఈయన యేసుప్రభు అని చెప్పడానికి బదులు మధ్యలో అరటిపండు ఎందుకు అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును. అరే భలే లాజిక్ పట్టి నేను అనిపించింది నాకు. నిజమే. ఇప్పుడు ఈయన యేసుప్రభు అని చెప్పడానికి శిష్యులు ఈయన యేసుప్రభు అని చెప్పడానికి మధ్యలో ఇక దేని వాళ్ళు ఉపయోగించలేదు కదా. ఈయన యేసుప్రభు అండి, ఈయన దేవుడు అండి, ఈయన రక్షకుడు అండి, ఈయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడండి, ఈయన సజీవుడు అండి, ఈయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి, నువ్వు నమ్మితే నువ్వు దేవుని శక్తిని మహిమను చూస్తావండి, నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు కార్యం చేస్తాడని వాళ్ళు చెప్తే, ఒకడేమో యాపిల్ పండులో ఉంది దేవుని శక్తి అంటాడు, యాపిల్ పండు తింటూ ఉండగా నీ గర్భం బాగుపడాలంటాడు, యాపిల్ పండు తింటూ ఉండగా నీ రోగం పోవాలంటాడు, ఇంకోటేమో అరటి పండు తింటా ఉంటే అయిపోవాలంటాడు. ఏమండి, సరిపడినటువంటి ఆత్మీయ జీవం ఇక్కడ ఉంది. స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి సందర్భానికైనా, ఎలాంటి డౌట్కైనా ఇక్కడ సరిపడిన వాక్యం, సరిపడిన ఆన్సర్ ఉంది. దాన్ని తీసుకోగలిగితే మన ఆత్మీయ మొక్క, మన ఆత్మీయ జీవితం అనే మొక్క అదేమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ మంచి నేల, నీ హృదయంలో దేవుని వాక్యానికి నువ్వు చుట్టేవాలి. ఆ తర్వాత వాక్యములో నుండి సారాన్ని తీసుకోవడానికి ధ్యానించు. వాక్యాన్ని చదువుతూ ఉండు, వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యమైన దేవుడు కదా. పౌలు అనే భక్తుడు మాట్లాడుతుంటే లుదియా హృదయం తెరవబడిందంట. అక్కడ ఏ అరటిపండు లేదు, అక్కడ ఏ యాపిల్ కాయ లేదు, జెండు బాం సీసా లేదు. ఇలా అరటిపండు దొరికింది అనుకుంటూ అనుకుంటున్నారా? ఇందులో అవుతున్నారు పిల్లలు. నిజమే కదా. మరి ఇప్పుడు పౌలు భక్తుడు బాధ చేస్తా ఉంటే లుదియా హృదయం తెరవబడిందంట. ఏమండి, బైబిల్ గ్రంథంలో మహా అద్భుతం ఏంటి అంటే, ఒక వ్యక్తి రక్షింపబడటమే మహా అద్భుతం. ఆ వ్యక్తి రక్షింపబడలేదు. రక్షింపబడకుండా ఎన్ని అద్భుతాలు పొందితే ప్రయోజనం ఏంటి? ఎన్ని స్వస్థతలు పొందితే ప్రయోజనం ఏంటి? ఎన్ని మేలులు పొందిన ప్రయోజనం ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకున్న ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి ఆత్మ రక్షింపబడకుండా, నిజమైన మారు మనసు పొందకుండా, నిజమైన పశ్చాత్తాపం పొందకుండా ఎన్ని అద్భుతాలు పొందిన ప్రయోజనం లేదు. రక్షింపబడిన తర్వాత అద్భుతాలు పొందితే స్తోత్రం, అద్భుతాలు పొందకపోయినా స్తోత్రం. కాబట్టి వాక్యము మన నీరు, వాక్యము మనల్ని పెంచి పోషించే శక్తి కలిగినటువంటి వాక్యం, జీవము కలిగిన వాక్యం, జీవ జలమిది, నీ ఆత్మను పోషించగలిగిన శక్తి కలిగినది. దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం. ఇంతకుముందు మంచినీరు అనుకున్నాం చూడు, ప్యూర్ వాటర్, సుజలము అనే ఒక పదం కూడా ఉపయోగించాను. ఈ వాక్యములో కల్మషము లేదు. అది కొద్దిగా మంచి పెట్టినాను. ఈ వాక్యము ఒకరికి ఒక రీతిగా, మరొకరికి ఒక రీతిగా బోధించదు. ఇది బోధకునైనా, విశ్వాసినైనా, చిన్నవారినైనా, పెద్దవారినైనా, బీదవారినైనా, కలిగిన వారినైనా వాక్యము అందరికీ ఒకే రీతిగా రాయబడింది. ఇది కొందరి కొరకు రాయబడింది కాదు, మనుషులందరి కొరకు రాయబడింది, అన్ని కాలాలలో ఉన్న వారి కొరకు రాయబడింది. దాని మాట నిర్మలమైన వాక్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు కదా, ఆ వాషింగ్ పౌడర్ నిర్మా వాడితే బట్టలు శుభ్రం అవుతాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను స్త్రీని కాదుగా, నేను ఎప్పుడు ఉతకడానికి అలాంటివి వాడలే. కానీ ఈ నిర్మలమైన వాక్యాన్ని వాడితే మాత్రం, ఈ వాక్యం మనుషుల్ని నిర్మలులుగా చేయడం, మలినము లేకుండా చేయడం ఈ వాక్యానికి చేతనవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఒకసారి కామెంట్లు వచ్చాయి, అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి కానీ ఒకసారి బాగా ఎక్కువ వచ్చాయి.
ఆ కామెంట్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, భారవి, డాక్టర్ గారి పేరు భారవి, జనతా హాస్పిటల్ ఖమ్మం. ఆ డాక్టర్ గారు మంచి వైద్యం చేశారండి, దేవుడు ఆయన దీవించునుగా. ఆ డాక్టర్ గారు ఏమంటే, మీరు త్రాగుచున్న వాటర్ బాగా ప్రాబ్లం ఉన్నాయి, మీ వాటర్ ప్రాబ్లంతోనే మీకు వచ్చింది, హాస్పిటల్లోనే ఖర్చు పెట్టాను అనుకొని కిన్లే వాటర్ తాగండి, ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ కిన్లే వాటర్ తాగండి. ఆ ఖర్చు కూడా హాస్పిటల్కి పెట్టాను అనుకోండి, ఎందుకంటే రోజు అలా తాగలేరు కదా అందరూ. రెండోది అప్పుడు బాగా ఇంకా కష్టంలో, ఆర్థిక కష్టంలో ఉన్నాం, బేదరికంలో ఉన్నాం అని అన్నాడు. ఆయనేమి కిన్లే వాటర్ షాప్ పెట్టలే, ఆయనే వాటర్ ప్లాంట్ పెట్టలే, కానీ ఆ వాటర్ బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మినరల్స్ బాగున్నాయి, దాంట్లో ఆరోగ్యకరమైన తాగమన్నాడు. ఇక ఆయన చెప్పాడు కదా, మరి నా పరిస్థితి కూడా చావు బ్రతుకుల మధ్య 16 రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాను, చావు బ్రతుకుల మధ్య బయటకు వచ్చాను, ఇక హాస్పిటల్లే ఖర్చు పెడుతున్నా అనుకుంటూనే ఓన్లీ కిన్లే వాటర్ 6 నెలలు త్రాగాను. నిజంగా నా స్కిన్లో మార్పు వచ్చింది, స్తోత్రం కలుగును గాక. షైనింగ్ వచ్చింది, నా బ్లడ్లో మార్పు వచ్చింది, నా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. అంటే ఒక శ్రేష్టమైన వాటర్, భూసంబంధమైన ఒక శ్రేష్టమైన వాటర్, మంచి నీరు, ఆరోగ్యకరమైన వాటర్ మనం తీసుకుంటే అది మన దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్తారా? అది ఎంత నిజమో ఈ నిర్మలమైన వాక్యం, దేవుని మాటలన్నీ కూడా నిర్మలమైనవి. ఎక్కడ కూడా మానవుడు తప్పు చేయడానికి, పాపం చేయడానికి, మోసం చేయడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. కాబట్టి దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని మనము అంగీకరించడానికి ఇష్టపడితే, ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, ఈ వాక్యాన్ని మన హృదయంలో వేయడానికి ఇష్టపడితే, ఈ వాక్యాన్ని మన హృదయంలో మనం చేర్చుకుంటూ ఉంటే మన మైండ్ సెట్, మన ఆత్మీయ జీవితం నిర్మలంగా మారిపోతుంది. చాలా కష్టంగా, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళ తర్వాత చాలా కష్టంగా మీ కష్టం తొలగిపోను గాక. కొంచెం గట్టిగా నువ్వు చెప్పండి. అమ్మో, శక్తి బాగానే ఉంది. ఒక మంచి నీరు, ప్రపంచంలో విలువైన మంచి నీళ్ళు ఉన్నాయి, కాకపోతే మనం సంపాదించుకోలేము, తాగలేము. 750 మిల్లీలు అంటే 30 లీటర్ వాటరు 2,75,000 రూపాయలు. అవి కేవలం 30 లీటర్, అది కేవలం 30 లీటర్. ఆ వాటర్ ఖరీదు ఎంత? 2,75,000. ప్యూర్ చాలా మంచి వాటర్. శరీరానికి ఆరోగ్యకరమైన భోజనం మన శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుతుందో మన ఆత్మకు కూడా ఆరోగ్యం కావాలి. ఆత్మభివృద్ధి చెందాలంటే ఆత్మకు ఆరోగ్యకరమైన భోజనం ఏంటి అని అంటే, ఆత్మకు ఆరోగ్యకరమైన వాటర్ ఏంటి అని అంటే దేవుని వాక్యమే, నిర్మలమైన వాక్యం. స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని రోజు ధ్యానిస్తూ ఉండండి, వాక్యాన్ని రోజు చదువుతూ ఉండండి, వాక్యాన్ని రోజు వింటూ ఉండండి. నీ మనసు శుద్ధి అవుతుంది, నీ ఆత్మ శుద్ధి అవుతుంది, నీ హృదయం శుద్ధి అవుతుంది. ఆ మొక్కకు బలం ఉంది, మంచి నేల ఉంది, ఆ మొక్కకు మంచి వాటర్ అందుతుంది, ఆ భూమిలో బలం ఉంది. ఆ మొక్క ఎలా ఉంటుంది తెలుసా? నిగనిగలాడుతా ఏపుగా ఉంటుంది. సహజంగా చిన్న రోగాలకు ఆ మొక్క వంగదు, బలంగా ఉంది కదా, ఏపుగా ఉంది కదా. నీ ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉంటే ఈ శరీరం నీ ఆత్మను జయించదు, ఈ లోకము నీ ఆత్మను జయించదు, ఈ మాంత్రికుడు నీ ఆత్మను జయించడు. ఏమండి, మంత్రాలు చెప్తే పాము వచ్చిందని భయపడుతున్నట్టు మొన్న అక్క. మంత్రాలు వచ్చిన ఒక ఆమె మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకొని పోయింది, ఆ గొడవ పెట్టిన రాత్రి మా ఇంటికి పాము వచ్చింది అని భయపడుతుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంత్రాలు ఓడిపోవాలా, మనం ఓడిపోవాలా? మాట్లాడమ్మా, ఉట్టి మాటలు కదా ఇవన్నీ. ఈడ మాత్రం మంత్రాలు ఓడిపోవాలంటాం, ఇంటికాడ మంత్రగాడు కనపడితే మాత్రం ఎన్నులో వణుకోతుంది గడగడ. అవునా? ప్రపంచంలో ఎవడన్నా పెద్ద మంత్రికుడు తీసుకొచ్చి కొద్దిగా నా దగ్గర తీసుకురండి, వానికి డబ్బులు ఇచ్చాను చెప్పండి నాకు, అసలు వానికి డబ్బులు ఇచ్చామని చెప్పండి నాకు. చెప్పండి. సరే, దేనికి తీసుకో శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము మనం ఎదగాలంటే ఈ వాక్యం మన లోపల వెళ్ళాలి, ఈ వాక్యం మన లోపల పని చేయాలి, ఈ వాక్యము పనిచేసే ఆస్కారం మనం ఇవ్వాలి.
ఈ వాక్యము మనలో కార్యము చేసేటట్టు మనం లోబడాలి. ఈ వాక్యాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం. చూడండి, ఆత్మీయ ఎదుగుదల ఎంత గొప్పదంటే, దానియేలు ఆత్మీయంగా ఎదిగాడు, నెబుకద్నెజరు భౌతికంగా ఎదిగాడు. జాగ్రత్త వినండి. దానియేలు ఎలా ఎదిగాడు? ఆత్మీయంగా, భౌతికంగా? ఆత్మీయంగా ఎదిగాడు. నెబుకద్నెజరు ఎలా ఎదిగాడు? భౌతికంగా ఎదిగాడు. భౌతికంగా ఎదిగిన వాడు ఆత్మీయంగా ఎదిగిన దానియేలును గెలవగలిగాడా? ఇది మాట్లాడమ్మా, ఇది అట్లా చెప్పండి. అప్పుడప్పుడు మధ్యలో మీ కడుపు చల్లకుండా. ఆత్మీయంగా ఎదిగిన దానియేలును భౌతికంగా ఎదిగినటువంటి నెబుకద్నెజరు గెలవగలిగాడా? నీవు ఆత్మీయంగా ఎదిగితే భౌతిక విషయాలు చిన్నగా కనపడతాయి. జాగ్రత్త గమనించండి. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన కొలది భౌతిక విషయాలు చిన్నగా కనపడతాయి. అవి చిన్నవైపోతాయి. శరీర శోధనలు, రోగాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు చిన్నవైపోతాయమ్మా. నువ్వు ఆత్మీయంగా ఎదుగు. బాగా ఎదగాలనంటే వాక్యం అనే నీరు కావాలి. ఆ నీరులో మన వేరు ఉండాలి. ఆ వేరు చెట్టుకు కావాల్సిన దాన్ని అందిస్తుంది. ఆ నీరు చెట్టుకు కావాల్సిన దాన్ని అందిస్తుంది. నీ వేరు ఎక్కడుందంటే క్రీస్తునందు వేరు పారిన వారై క్రీస్తులో నుండి జురుకోవాలి, క్రీస్తులో నుండి తీసుకోవాలి. క్రీస్తు ఎలా లోకాన్ని జయించాడు, క్రీస్తు ఎలా సమస్యలు జయించాడు, క్రీస్తు ఎలా జీవించాడు, క్రీస్తు ఎలా నడిపించబడ్డాడు, క్రీస్తు ఎవరి చేత నడిపించబడుతున్నాడు, ఇది గ్రహించగలిగితే మన మైండ్ సెట్ అలా మారగలిగిన నాడు మనము ఫలించేడు కొమ్మలుగాను, ఫలించేడు చెట్లుగాను, ఫలించేది ఏమండి విషయానికి మనము దగ్గరగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొక మంచి మాట చూసుకుందాం ఇదే చెట్టు గురించి. చెట్టు ఫలించాలంటే ఇంకేం కావాలి? మొదటిది మంచి నేల, రెండవది మాట్లాడండి మంచి నీరు, మూడవది మంచి వాతావరణం.